అలా పరమాత్మ మనం చాలా తక్కువ సమయంలో చేస్తూ ఉంటే ఆయన ఎప్పుడో మహాప్రళయం వచ్చినప్పుడు మాత్రం తన యొక్క నిక్షిప్తంగా ఉన్న అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ విశ్వ చైతన్యాన్ని ఈ ప్రకృతి మొత్తం మీదకు వదిలిపెడతాడు, తన నుంచి విడుదల చేస్తాడు. ఆ చైతన్యము ఎప్పుడైతే జడంగా అప్పటి వరకు ఉన్నటువంటి చలనం లేకుండా పడి ఉన్నటువంటి ప్రకృతిని కలుస్తుందో అక్కడ ఈ ప్రకంపన వాటిలోంచి చైతన్యం ఉద్భవించి ఆ జీవులన్నీ మళ్ళీ చరించడము, అవి వాటి పుట్టుకలు చావులు అవి చేసుకుంటూ వాళ్ళ సొంత కర్మలతో వెళ్ళటం జరుగుతుంది. అయితే ఇన్నిటికీ ఆధారమైనటువంటి పరమాత్మ ప్రతి జీవి యొక్క కర్మలకి ఆయన బాధ్యుడు కాదు. ఎందుకని అంటే మిగతా జంతువులకు అసలు ఏ ప్రాణులకి కూడా నేను ఇక్కడికి వచ్చాను, నేనేదో బాగుపడాలి, ఇది మార్చుకోవాలి అనేటువంటి జ్ఞానం వాటికి లేదు. ఎందుకని వాటిలో ఉన్నటువంటి మనం మాట్లాడేటువంటి చైతన్యము ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అది అత్యంత సూక్ష్మ స్థితిలో ఉంది. అందువలన వాటికి ఆలోచన వచ్చే పని లేదు. కేవలం అవి పుట్టి జన్మించి అవి తీసుకున్నటువంటి జన్మని నడుపుకోవడం తప్ప ఇంకొక ఆలోచన లేదు. కానీ పరమాత్మ ఇన్ని జీవుల్ని సృష్టించిన తర్వాత కూడా ఆయనకు సంతృప్తి కలక తనలాంటివాడు తనకున్న అన్ని శక్తులు వాడికి ఇస్తూ వాడిని తయారు చేసి ఈ జన్మలు ఎత్తడం అనేటువంటి దాని నుంచి వాడికి విరామం ఇచ్చి వాడిని తన లోపల కలుపుకొని ఎప్పటికీ మళ్ళీ వాడు రాకుండా ఉండి చేయాలనేటువంటి ఒకానొక సదుద్దేశంతో మానవ జన్మను సృష్టించాడు.